సిద్దిపేట జిల్లా జయదేపూర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి గోదాదేవి కళ్యాణం 6 నోముల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మరియు ఆర్యవైశ్య సంఘం మహిళలు మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాల నుంచి మకర సంక్రాంతి రోజు గోదా కళ్యాణం ఆర్యవైశ్య సంఘం మహిళలచే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఇలాగే గుడి నిండా దీపాలతో నోము, కఠిన నోము, గ్రామ పసుపు నోము, నవధాన్యాలను పారిజాత చెట్టు కింద చీమల నోము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటామని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగా పండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు. ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 6 నోములు నోచుకున్నాం. మా రాజపంతులు గారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. మా ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా చాలా కృతజ్ఞతలండి. ఈరోజు మేము గుళ్ళో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించుకున్నాము. అందుకు ఈ భక్తజనులు మరియు ఆర్యవైశ్య సంఘం అందరికీ మాకు చేయూతనిచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు గుళ్ళింద దీపాలు అనే నోము, కర్రీ నోము, గ్రామ పసుపు నోము, ఇంకా నవధాన్యాల నోము, ఇంకా పారిజాతం కింద చీమల నోము, అన్ని నోములు 6 నోములు విజయవంతంగా నోముకున్నాము. మాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ, ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య సంఘం మరియు మా రాజపండు గారికి మరియు ఇక్కడ చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోదాదేవి కళ్యాణం మనకు సీతామ్మవారు ఎట్లయితే నాగేశ్వరంలో దొరికిందో, అమ్మవారు గోదాదేవి కూడా విష్ణుచిత్తుడు అనే మహారాజుకు పూల తోటలో దొరుకుతుంది. ఆ యొక్క అమ్మవారు విష్ణుమూర్తి యొక్క రూపాన్ని తన భర్తగా భావించుకుంటూ పెరుగుతుంటున్నాడు. అలాంటి అమ్మవారికి విష్ణుమూర్తినిచ్చి వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో విష్ణుచిత్తుడు ఆ యొక్క బ్రాహ్మణులందరినీ పిలుచుకొని శ్రీరంగంలో రంగనాథుని యొక్క సమక్షంలో వివాహం చేయాలని సంకల్పం చేస్తాడు. అట్లా సంకల్పం చేసిన సమయంలో గోదాదేవి అని పిలువడే ఆండాల అమ్మవారు ఆ యొక్క రంగనాయక స్వామిలో లీనమైందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అందుకే భోగినాడు భోగం అనుభవించిందని భోగినాడే విశేషంగా గోదాదేవి కళ్యాణం చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా మన ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం అనే యొక్క గ్రామంలో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మన దేవాలయంలో అమ్మవారి యొక్క కళ్యాణం చేసినాం. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని, ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండి ధనము ధాన్యము సమృద్ధిగా కలగాలని విశేషంగా ఈ కార్యక్రమం మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఆ యొక్క మహిళలకు అమ్మవారి యొక్క ప్రేమాభిమానాలు ఎట్లయితే, విష్ణుచిత్తుని యొక్క ప్రేమాభిమానాలు ఎట్లయితే లభించినాయో, ఈ మహిళా సంఘం యొక్క సంఘానికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా ఉండి దినదిన ప్రవర్ధమానమై ఇంకా యొక్క మహిళా సంఘం ఇంకా ముందు విశేషమైనటువంటి కార్యక్రమం చేసేటటువంటి శక్తి కలిగించాలని అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ